పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఇదే లాజిక్ గురించి ఆర్జీవి చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశారు. బెంజ్ కావచ్చు, లేకుంటే గోల్డ్ అనేది విపరీతమైన ధర ఉంది, అది మనకు అఫోర్డబుల్గా లేదు కాబట్టి దాన్ని ఎవరో ఒకరు దొంగతనం తీసుకొచ్చి అందరికీ పంచి పెడతామంటే అది కుదరదు కదా. అది ఎలా అయితే క్రైమ్ అయిందో ఇది కూడా క్రైమ్. బట్ ఓన్లీ ప్రొవైడర్నే ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయొచ్చు కదా. ర్యాండమ్గా 100 మందిని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ ఫోటోలు అది పెట్టండి, అప్పుడు కదా తగ్గుతోంది అంటున్నారు ఆయన. వాచ్ చేసేటోళ్ళు మీరు అరెస్ట్ చేస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మీరు లక్షల్లో ఉంటారు, అందరిని అరెస్ట్ చేస్తారా? కొంతమంది యూరోప్లో కూర్చొని వాచ్ చేస్తుంటారు, ఇండియన్సే వాచ్ చేస్తుంటారు, వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేస్తారా యూరోప్కి వెళ్ళి మీరు? ఎందుకంటే తెలుగు నాట్ బియాండ్ తెలుగు స్టేట్స్ మీరు మహారాష్ట్రకో కర్ణాటకకో లేకుంటే ఈవెన్ తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? కాదు. మీరు ప్రూవ్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సరే, ఎప్పుడైనా అంటాం మనకు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటాం, అంటే ఎవడన్నా దొంగతనం చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ల్యాప్టాప్ కానీ బంగారం కానీ ఒకటికి అమ్మితే మీరు అది కొనుక్కుంటున్నప్పుడు మీకు తెలియాలి ఎవరు అమ్ముతున్నారు మీకు. ఈజ్ ఇట్ అ స్టోలన్ ఆబ్జెక్ట్ అంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్లో మీరు కూడా పార్ట్నర్ అయిపోతారు, విచ్ ఇస్ దానికి చాలామంది అట్లా అరెస్ట్ అవుతారు. అది కాకుండా ఇప్పుడు జరుగుతున్న సినిమాల్లో యూ కాంట్ యూజ్ ద సేమ్ లాజిక్. ఎస్, ఎవడో పైరసీ చేస్తున్నాడు, వాడిని పట్టుకోండి, వాడిని ప్రాసిక్యూట్ చేయండి, ఇట్ షుడ్ హ్యాపెన్, దర్ ఇస్ నో గెటింగ్ అవే ఫ్రమ్ దాట్. కానీ చూస్తున్న వాడిని పట్టుకోవాలని చెప్పి ఆర్జీవి గారు చెప్పినట్లు ఆ లాజిక్ బిఎండబ్ల్యూ లాజిక్. బిఎండబ్ల్యూ ఇస్ నాట్ అన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్. బిఎండబ్ల్యూ కొనకపోతే కూడా మీరు యూ కెన్ ట్రావెల్, బస్సులో వెళ్ళొచ్చు, క్యాబ్లో వెళ్ళొచ్చు, మీ సొంత కార్లో వెళ్ళొచ్చు. బిఎండబ్ల్యూ ఇస్ అన్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ అంట, నాకు ఒక బిఎండబ్ల్యూ కావాలి. బంగారం కూడా అంతే. బంగారం ఎప్పుడు యూజువలీ పెళ్లి టైంలో కొనుక్కుంటారు. అండ్ యూజువలీ ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచే పిల్లల కోసం అమ్మ నాన్న కొనేసి పెట్టుకుంటారు, లేకుంటే వాళ్ళ గ్రాండ్ మదర్ టైం నుంచి ఉన్న కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు అది కొనాలన్నా దొంగతనం చేయాలని ఎక్కడ లేదు కదా. ఏ గోల్డ్ షాప్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద దొంగతనం జరుగుతుందో ఆ దొంగలకి ఎసెన్షియల్ కాదు, అది వాళ్ళ క్రైమ్ ప్రొసీడ్స్కి యూజ్ చేసుకుంటున్నారు అంతే. ఆ లాజిక్ పనిచేయదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే పైరసీ ఎందుకు అవుతుందంటే నేను అదే చెప్తున్నాను, మళ్ళీ అదే పాయింట్కి తిరిగి వస్తుంది. దట్ యువర్ బడ్జెట్ ఈజ్ సో బిగ్, మీ రికవరీ ఈజ్ ఇంపాసిబుల్, దానికి ప్రెషర్ వస్తుంది అందరి మీద. సో యూ రెడ్యూస్ ద కాస్ట్, ఆటోమేటిక్లీ మీ టికెట్ కాస్ట్ తగ్గిపోతుంది, మీరు ప్రీమియర్ షోస్ పెట్టక్కర్లేదు. హైకోర్టు కూడా చాలా మటుకు ప్రివెంట్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రీమియర్ షోస్ లేదు ఏం లేదని చెప్పి. ముందు మీకు గుర్తుంటుంది కవిత గారు, శిల్పకళా వేదికలు నాకు చాలా ఇన్విటేషన్స్ వస్తుండే, మ్యూజిక్ సీడీ రిలీజ్, మ్యూజిక్ రిలీజ్, ఆల్బమ్ రిలీజ్ అని చెప్పి పెద్ద ఫంక్షన్ ఉంటుండే. అది బాలకృష్ణదో ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్దో, ఓ బాబా ఫుల్ వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వీళ్ళు అందరూ వచ్చేస్తారు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు, అట్లాంటి ఫంక్షన్స్ ఎక్కడ కనిపించట్లేదు. కాకుంటే ప్రీ సక్సెస్ మీట్లు అనేవి, ఆడియో లాంచ్లు అనేవి అవుతున్నాయి. చిన్నప్పుడు అది అదే ఆదిత్య మ్యూజిక్ అనేది ఒక ఇంటర్వ్యూ చూశాను, నేనే అది ట్రాన్స్క్రైబ్ చేశాను దాన్ని. అక్కడ కూడా ఇండస్ట్రీ మారిపోయిందండి. ముందు సీడీలు వస్తుండే, దాని తర్వాత పెన్ డ్రైవ్కి వచ్చింది, ఇప్పుడు ఆన్లైన్ డౌన్లోడ్స్ ఉంది. నౌ యూ కెన్ లీగలీ, ఇప్పుడు జియో సావన్ ఉంటే మీరు ఫ్రీగా వినొచ్చు, గానా.com ఉంది. లేదు నాకు నా పర్సనల్ ల్యాప్టాప్లో పెట్టుకోవాలా లేకుంటే ఎక్కడైనా పెట్టుకోవాలి, యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ సారేగామా ఆఫ్టర్ టేకింగ్ అ సబ్స్క్రిప్షన్. అందులో ఐట్యూన్స్ అనేవి యాపిల్ నుంచో ఆండ్రాయిడ్ నుంచో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకు పొద్దున్న లేవగానే మీరు అమెజాన్ అని చెప్పి, మా ఇంట్లో అదే కదా, ఫస్ట్ లేవగానే అమెజాన్ ప్లీజ్ ప్లే మీ ఆదిత్య హృదయ స్తోత్రం బై సాధనా సర్గం వచ్చేస్తుంది. యూఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ ఇట్, ఎందుకంటే డివైస్ నుంచి వాళ్ళు దే ఆర్ యూజింగ్ సమ్ అడ్వర్టైజింగ్ టు ఇన్ బిట్వీన్ టు గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అట్లనే పాటలు ఉంటుంది, మీరు రోజంతా ప్లే మీ కిషోర్ కుమార్ సాంగ్స్ అంటే అమెజాన్ విల్ ప్లే, అమెజాన్ దట్ డివైస్ విల్ ప్లే దట్ సాంగ్. సో ఇది మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అన్నమాట. సో యాక్చువల్లీ అలెక్సా ఇది చేయండి, అలెక్సా అది చేయండి అంటే ఇట్ విల్ డూ ఆటోమేటిక్లీ ఆన్ ఇట్స్ ఓన్. అక్కడ మీరు పైరసీ అంటారా? లేదు కదా. దే ఆర్ ఆల్సో టేకింగ్, ఇప్పుడు ఎఫ్ఎం స్టేషన్స్ ఉంది, ఎఫ్ఎం స్టేషన్స్ నుంచి ప్లే చేసే ప్రతి సాంగ్కి రాయల్టీ ఇవ్వాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను చిన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఐ షుడ్ వన్స్ ఇన్ అ మంత్ నాకు ఒక ప్రోగ్రామ్ వస్తుండే, లెట్స్ లిసన్ టుగెదర్ అని చెప్పి, ఫ్రైడే ఈవినింగ్. ఐఎమ్ టాకింగ్ వే బ్యాక్ 1979-80 టైంలో. ఎంతో అప్పుడు వాళ్ళు ఒక ₹50-75 ఇస్తారు ఆ ప్రోగ్రామ్. దానికి ఒక రోజు ముందే వెళ్ళి 2 రోజుల ముందే వెళ్ళి సాంగ్స్ సెలెక్ట్ చేసి, అండ్ ఇంగ్లీష్ సాంగ్స్ ఆల్ ఆఫ్ దెమ్ పాప్ సాంగ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు లిస్ట్ ఇస్తే లైబ్రరీయన్ రికార్డ్ తీస్తారు, ఆ వినైల్ రికార్డ్ తీసి రెడీగా మీకోసం పెడతారు. దానికి ఉన్న రాయల్టీ పేమెంట్స్ రాసుకుంటారు, అన్ని డీటెయిల్స్ ఎంత పే చేయాలంటే దే హ్యావ్ టు పే టు ద పర్టికులర్ ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ సాంగ్ అనమాట. సో ఒక ప్రాసెస్ ఉంది దానికి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టుడే నాకు మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ దట్ యూ రెడ్యూస్ యువర్ కాస్ట్. నా అంచనా ప్రకారం ఇఫ్ యూ రెడ్యూస్ యువర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, న్యాచురలీ ద పైరసీ ఆస్పెక్ట్ విల్ కమ్ డౌన్. మీకు ఎందుకంటే ఇప్పుడు థియేటర్లో కూడా వెళ్ళాలంటే ఇదే సేమ్ ప్రాబ్లం. వాడు ₹450, ₹350, ₹250 రిక్లైనర్ సీట్లో, నాన్ రిక్లైనర్ సీట్లో
వై ఈస్ డూయింగ్ ఇట్? ముందైతే మనకి 50 రూపాయలు 100 రూపాయలు సినిమా చూస్తుండే మనం, కానీ అప్పుడు అందరూ ఆర్గ్యూ చేస్తారు అప్పుడున్న కాస్ట్ వేరు ఇప్పుడున్న కాస్ట్. అగ్రీ విత్ యూ ఆన్ దట్ పాయింట్, నో ప్రాబ్లం. మీరు కన్వీనియన్స్కి వెళ్తున్నారు థియేటర్కి, పాత సీట్లో కింద ఎలుకలు బారుతూనే ఉంటుంది, ఒకసారి ఏమేమో నడుస్తుంది, యూల్ గెట్ బెడ్ బగ్స్ ఇన్ దట్ సీట్, అన్నీ ఉంటాయి, చినిగిపోయిన సీట్లు ఉంటుంది. నవ్ యూర్ గెటింగ్ గుడ్ సీట్, గుడ్ క్వాలిటీ, సో యూర్ గోయింగ్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఎ మూవీ. డెఫినెట్గా పైరసీని అరికట్టాల్సిందే, కానీ మీరు ఎంత ట్రై చేసినా కానీ దేర్ విల్ బీ పీపుల్ హు విల్ డూ ఇట్, అండ్ చూడ్డానికి దానికి ఒక ఆడియన్స్ కూడా ఉంటారు. ఈ ఆడియన్స్ ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది. ఇప్పుడు పైరసీని మనం తీసుకొస్తున్నారు, మనమేం దాన్ని రిజెక్ట్ చేయట్లేదు, వీఆర్ ఎంకరేజింగ్ ఇట్, వెల్కమింగ్ ఇట్, అలా మనం దాన్ని ప్రొసీడ్ చేస్తున్నాం. మీరు కంటిన్యూ చేయండి, మేము ఇంకా చూడడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము అనే కదా చెప్పుకోవడం వాళ్ళ. కరెక్ట్. అంటే ఒక సెల్లర్ ఎప్పుడు ఉంటారండి? ఒక బయర్ ఉంటేనే ఉంటారు. మీరు సెల్లర్ లేకున్నప్పుడు, బయర్ లేనప్పుడు సెల్లర్ ఏమో అమ్ముతాడు, అమ్మేటోడు ఉండడు కదా అప్పుడు మార్కెట్లో. దానికి ఒక మార్కెట్ ఉంది. ఇప్పుడు ముందు నిర్మా సోప్ అనే ఒక పౌడర్ వచ్చేది, నిర్మా పౌడర్, అగైన్ వే బ్యాక్ 30-40 years ago. సర్ఫ్ని ఛాలెంజ్ చేశారు వాళ్ళు, ఆల్మోస్ట్ సర్ఫ్ని డిస్ట్రాయ్ చేసేసారు మార్కెట్లో, లో ఎండ్ మార్కెట్లో. తర్వాత నిర్మా డిసపియర్ అయిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత. సర్ఫ్ కూడా ఇంకొక ప్రోడక్ట్ తీసుకొచ్చారు వాళ్ళు, అట్లా సంథింగ్ సిమిలర్. దాని తర్వాత ఆ మార్కెట్లో దే డిసపియర్. ఎందుకు అప్పుడు ఏరియాలో ఎందుకు, సారీ, వై నిర్మా సక్సీడెడ్ వాజ్ బికాజ్ ఆ టైంలో ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉండే. ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్న సర్ఫ్ వద్దు మాకు, ఇది ఇంత చీప్గా ఇస్తున్నారు, క్వాలిటీ చాలా రఫ్గా ఉంది, పోనీయండి నడుస్తుంది అని చెప్పి అట్లా కొనడానికి మార్కెట్లో ఉంటారు. మీరు చూడండి, ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్ ఫర్ ఎగ్జాంపుల్, బాటిల్ సైజ్ తగ్గించారు, రేట్లు తగ్గించారు, బికాజ్ దే సీ దట్ అందరూ 150 ml తాగరు, 300 ml తాగరు, సో వీల్ గివ్ ఇట్ టు పీపుల్ హూ డ్రింక్ దట్ సైజ్ ఓన్లీ. అన్నిటికీ సో మార్కెట్ డిమాండ్. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఈవెన్ ఫాస్ట్ ఫుడ్కి వెళ్తే కూడా వాళ్ళు వేరియస్ ఆప్షన్స్ ఇస్తారు. ఇంత పెద్ద బర్గర్ వద్దా, చిన్న బర్గర్, మీడియమా, బిగ్. సో సేమ్ మూవీస్ కూడా అంతే. ఇప్పుడు మీరు అందరి దగ్గర, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అక్కడ చాలా థియేటర్లు ఉండే, పరమేశ్వరి మహేశ్వరి వచ్చే దానికన్నా ముందు అక్కడ పాత థియేటర్లు ఉండే కొన్ని, నేను పేరు మర్చిపోయాను. దాని పక్కన తారకరామ ఒకటి ఉండే థియేటర్ ఉండే, ఇక్కడ శాంతి థియేటర్ ఉండే నారాయణగూడ దగ్గర. ఇట్లాంటి చాలా థియేటర్స్ ఉంటుంది మన దగ్గర. ఆ టైంలో వెంకటేశ నారాయణగూడ థియేటర్ క్రాస్ రోడ్ కాడ చాలా సినిమా థియేటర్స్. ఈవెన్ తివోలీ వాజ్ అన్ ఓల్డ్ థియేటర్. నాకు ఇప్పుడు కూడా గన్స్ ఆఫ్ నవరా అని చూశాను వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ 79-80లో. ఆ టైంలో వేర్ ఈగిల్స్ డేర్ చూశాను అక్కడ, ఇంగ్లీష్ మూవీస్. ప్లాజా అని ఒక థియేటర్ ఉండే మన ఫ్లైఓవర్ పక్కన, ఇప్పుడు నా సిటీఓ ప్యారడైజ్ ఫ్లైఓవర్ పక్కన. దట్ థియేటర్ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్ నౌ. చాలా ఉండే అట్లాంటి థియేటర్స్. మినర్వా ఉండే, నవరంగ్, నటరాజ్, ఆ పాత థియేటర్ అన్నీ పోయినాయి ఇప్పుడు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ షిఫ్టెడ్ ఫ్రమ్ సింగిల్ థియేటర్ టు మల్టీప్లెక్స్ కాంప్లెక్సెస్. మల్టీ ఆప్షన్. ఒక థియేటర్కి వెళ్తే 5 స్క్రీన్లు ఉంటుంది, సో యూ కెన్ డిసైడ్ విచ్ వన్ టు వాచ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, అండ్ దెన్ ఆ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వర్క్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెండు వైపుల నుంచి. ఒకటి వీళ్ళ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్. ఒక సినిమా థియేటర్ నడిపించాలంటే తమాషా కాదు. మీరు ఏదో వరంగల్లో కానీ హన్మకొండలో లేకుంటే ఇక్కడ సిద్దిపేటలో నడిపించాలంటే ఇంకో మ్యాటర్ అది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కాస్ట్ ఇస్ వెరీ హై. ఆ థియేటర్ సెటప్ చేసినోడికి ప్రాఫిట్ కావాలి, ఆ మాల్ ఓన్కి ప్రాఫిట్ కావాలి. అందులో కూడా స్క్రీన్స్ కూడా ఉన్నాయి కదా, స్మాల్ స్క్రీనా, బిగ్ స్క్రీనా, విత్ డాల్బీ సరౌండ్ సిస్టమ్ అనేది ఉందా? మన ఐమాక్స్ కావాలన్నా, ముందు ఐమాక్స్ ఇనాగ్రేట్ చేసిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు, దట్ ఇస్ ఓన్లీ మాల్ ఇన్ హైదరాబాద్. అందరు అక్కడ వెళ్తుండే. ఎందుకు వెళ్తున్నాం అంటే, ఏం లేదు ఏసీ ఉంది కదా, దాని కొంచెం తిరుగుతాం లోపల, చాలా మంది వెళ్తుండే. దాని తర్వాత ఐమాక్స్ స్టార్ట్ అయింది. ఐమాక్స్లో ఆ ఇంప్రెషన్, ఒక ఫీలింగ్ కోసం వెళ్తారు చాలామంది. వాట్ ఈస్ దట్ ఐమాక్స్ 3D చూద్దాం ఒకసారి అని చెప్పేసి. అదొకటి ఉంటుంది, నావెల్టీ ఉంటుంది ఒకటి. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే పైరసీ అనేది, ఒక బయర్ విల్ బీ దేర్ ఇఫ్ దర్ ఇస్ అ సెల్లర్, సెల్లర్ విల్ బీ దేర్ ఇఫ్ దర్ ఇస్ అ బయర్. వీళ్ళిద్దరిని ఒక్కరు లేకుంటే ఒకరు ఉండరు డెఫినెట్గా. రేపు మీరు బొమ్మని బంద్ చేసేసారు, ఐ బొమ్మ, కొన్ని రోజులకి నోబడీ విల్ బి దేర్ టు వాచ్, వాళ్ళు రెగ్యులర్ ఓటీటీకి వెళ్ళిపోతారు. కానీ రెగ్యులర్ ఓటీటీలు కూడా ఇదే ప్రాబ్లం స్టార్ట్ అయింది కవిత గారు. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తక్కువ రేట్లో ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. నౌ దే స్లోలీ ఇంక్రీజ్ ద రేట్స్, ప్యాకేజెస్ ఇంక్రీజ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. నాకు ఇప్పుడు కూడా జియో ఫస్ట్ వచ్చినప్పుడు, నాకు మా అపార్ట్మెంట్లో ఐ టుక్ ద ఫస్ట్ కనెక్షన్ 6 years బ్యాక్. ఫస్ట్ 2 years ఫ్రీగా ఇచ్చారు మొత్తం అన్ని. అప్పుడు ఎక్కువ ఓటీటీలు లేవు, ఓన్లీ ద ఇంటర్నెట్ వాజ్ దేర్. దాని తర్వాత జియో డివైస్ తీసుకొచ్చారు, జియో ఫస్ట్ ఛానల్స్ అన్నీ ఫ్రీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1800 రూపాయలు నెలకు కడుతున్నాను, 1800 rupees ఐమ్ పేయింగ్ పర్ మంత్, అఫ్ కోర్స్ ఫర్ ఇంటర్నెట్ అండ్ ఓటీటీ. బట్ మీరు చూస్తే ఒక సినిమాకి వెళ్ళే థియేటర్ కాస్ట్ కన్నా తక్కువ అది. అండ్ ఐ కెన్ వాచ్ న్యూమరస్ n number of channels on that, n number of digital things on that. చాలా మట్టుకున్నాయి. ఇప్పుడు మీరు అడగొచ్చు, నేషనల్ జియోగ్రఫిక్ చూడడానికి థియేటర్కి వెళ్ళాలని అడుగుతారు. దానికి ఉన్న ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, టామ్ అండ్ జెర్రీకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్రూ. ఓకే, సో సినిమా అనేది అది మహేష్ బాబు సినిమానో, జూనియర్ ఎన్టీఆర్ సినిమానో, పవన్ కళ్యాణ్ సినిమానో అని కాదు. ఆ పాత, నాకు ఇప్పుడు కూడా ఉంది, ఎన్టీ రామారావు గారి సినిమాలు ఉన్న టైంలో, దానవీర సూరకర్ణ కానీ అట్లాంటి క్లాసిక్స్ చూడడానికి
పీపుల్ ఈవెన్ నౌ పెడితే కూడా ఇప్పుడు కూడా వెళ్తారు మనుషులు. వెరీ రీసెంట్ గా శివ రిలీజ్ అవుతే కూడా వెళ్ళారు కదా, బాహుబలి 1-2 కలుపుకొని ఏపీకన్ రిలీజ్ చేస్తే వెళ్ళారు. శివ కీసా స్కూల్లో షూట్ చేసినప్పుడు నేను చూసాను రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ సినిమా. ఈయన ఎవరా అంటే రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఓ రామ్ గోపాల్, అప్పుడు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అప్పుడే కట్టారు ఆ టైంలో, దాని మీద ఒక షూట్ సీన్ ఉంది శివాలో. ఇదంతా చూసిన మనుషులు మేము. కానీ దాట్ వాజ్ ద డిఫరెంట్ డేస్ ఆల్ టుగెదర్. ఇప్పుడు మారిపోయింది అంతా. ఇప్పుడంతా ఏంటంటే కాస్ట్ ఇస్ వెరీ వెరీ హై. అది తగ్గిస్తే ఎండ్ ఆఫ్ ద డే అందరికీ టమాటా 100 రూపాయలు కిలో ఉంటే ఎవరు కొనరు. టమాటో 10 రూపాయలు ఉంటే ఫార్మర్ నష్టపోతారు. టమాటో 25, 30, 50 రూపాయలు పెట్టుకుంటే దెన్ ఎవ్రీబడి బెనిఫిట్స్. ఫార్మర్ బెనిఫిట్స్, బయర్ ఆల్సో బెనిఫిట్స్. ప్రాబ్లం అది. ఆ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలంటే ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ వీళ్ళందరూ కూర్చొని, ఈవెన్ ఫిలిం బాడీస్ కూర్చొని మాట్లాడాలి. హౌ డు వీ బ్రింగ్ డౌన్ ద యావరేజ్ వ్యూయింగ్ కాస్ట్ ఆఫ్ ద వ్యూవర్. టెక్నాలజీ మారిపోయింది, పాత లోకం కాదు ఇప్పుడు అంతా. ఎవ్రీబడి ఈజ్ హుక్డ్ ఆన్ టు ఓటీటీ అండ్ టుమారో దట్ మైట్ ఆల్సో చేంజ్, చెప్పలేం. రేపు అది కూడా మారొచ్చు, ఇంకా కొత్త ఏదైనా టెక్నాలజీస్ రావచ్చు, ఆన్ ద మూవ్ చూడొచ్చు. మీరు చూడండి కవిత గారు, యూ గెట్ ఇన్ టు మెట్రో టుడే, హైదరాబాద్ మెట్రో ఉంది కదా, మీరు దాంట్లో ఎక్కితే ఆల్మోస్ట్ ఆ కోచ్లో 100 మంది ఉంటే ఒక కోచ్లో 98 మంది ఫోన్ల మీద ఉంటారు. ఇయర్ ఫోన్ పెట్టుకొని ఏదో సినిమా చూస్తున్నారు, ఏదో వీడియో చూస్తున్నారు. దట్ మీన్స్ ఆ ఫార్మాటే మారిపోయింది. దట్ వ్యూయింగ్ దీంట్లో కూర్చొని కాదు ఇప్పుడు, ఆన్ ఎ ఫోన్ ఆల్సో యూ కెన్ వాచ్ ఎ మూవీ అన్నమాట. సో అది ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు థింక్, ద ఫిలిం చేంబర్ హ్యాస్ టు థింక్. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతారు. అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ హ్యావ్ టు థింక్. మీరు మీ 100 కోట్లు మార్కెట్ ఉందా లేదా అని ఆలోచించాలి. అట్లా 100 కోట్లు మార్కెట్ లేకుంటే రవి బొమ్మ లాంటి వాళ్ళు మా బిజినెస్లో ఉండరు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.